కోట శ్రీనివాసరావు గారికి సంబంధించి ఇనిషియల్ డేస్ నాటకరంగం నుంచి ఇప్పటి వరకు ఉన్న ఒడిదుడుకులు ఏంటి, ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి, ఆయన జీవన విధి విధానం ఎలా ఉండేది ఏంటి అనే దాని గురించి సార్. అంటే ఆయన థియేటర్ ఆర్టిస్ట్ అనే విషయం అందరికీ తెలుసు. నాటక రంగం నుంచి వచ్చాడు ఆయన. కంకిపాడు ఆయన స్వగ్రామం, కృష్ణా జిల్లా కంకిపాడు. అది మనీ అనే సినిమాలో ఆయనే చెప్పుకుంటాడు. అలా కంకిపాడులో వారి తండ్రి గారు డాక్టర్, అక్కడ చాలా పాపులర్ డాక్టర్ ఆ రోజుల్లో. ఆయనకి 2 కుమారులు, ఈయన తర్వాత శంకర్రావు గారు. ఇద్దరు ఇండస్ట్రీకి వచ్చారు, ఇద్దరు రంగస్థలం నుంచే వచ్చారు. ఇద్దరు రంగస్థలం మీద చాలా పాపులారిటీ సంపాదించుకున్నారు కూడా. ఈ రంగస్థలం మీద ఉన్న రోజుల్లోనే ఆయన ఆదివిష్ణు గారికి దగ్గరగా ఉండేవాడు, రచయిత ఆదివిష్ణు గారికి. అలాగే జంధ్యాల గారితో కూడా సాన్నిహిత్యం ఉండేది. అంటే ఆ రోజుల్లో సంధ్యారాగంలో శంఖారావం లాంటి నాటకాలు ఆయన చాలా పాపులర్గా వేసేవారు జంధ్యాల గారు. ఆయన కూడా నటించేవారు వేదిక మీద, రంగస్థల నటుడే ఆయన కూడా. అలాగే అన్నపూర్ణగా ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి నటి, ఆవిడ ఒరిజినల్ పేరు ఉమా. ఆవిడ కూడా ఆ రోజుల్లో రంగస్థల నటే. వీళ్ళందరూ కలిసి నాటకాలు ఆడేవాళ్ళు. అలా నడుస్తున్నటువంటి క్రమంలోనే ఆదివిష్ణు గారు వీళ్ళందరూ కూడా నెమ్మదిగా సినిమా పరిశ్రమలోకి వచ్చేసారు. జంధ్యాల గారు వీళ్ళందరూ. ఈ వస్తున్న టైంలో సిఎస్ రావు గారు రాసిన ప్రాణం ఖరీదు అనే నాటకం విపరీతంగా ఆడుతూ ఉండేవాళ్ళు ఆ రోజుల్లో సమాజాలు. అదే నాటకాన్ని క్రాంతి కుమార్ గారు సినిమాగా తీశారు. 78లో రిలీజ్ అయింది ఆ సినిమా. చిరంజీవి గారు, అది చిరంజీవి ఆ సినిమాలో మొదటిసారి కనిపించాడు. ఆయన కెమెరా ముందుకు వచ్చిన సినిమా పునాది రాళ్ళు, కానీ విడుదలైన సినిమా ప్రాణం ఖరీదు. ఈ ప్రాణం ఖరీదు నాటకంలో సినిమాలో సత్యనారాయణ గారు చేసిన క్యారెక్టర్ని రంగస్థలం మీద కోట శ్రీనివాసరావు గారు చేసేవారు. అయితే ఇది సినిమాగా తీసినప్పుడు సత్యనారాయణ గారితో చేయించాలి అనుకున్నారు ఆ క్యారెక్టర్. అనుకుని ఈయన్ని కూడా ఎక్కడో చోట ప్లేస్ చేయాలి అని అనుకున్నారు క్రాంతి కుమార్ గారు. అనుకుని కోట శ్రీనివాసరావు గారిని ఆ ట్రూప్లో ఒక వ్యక్తిగా ఉంచుతారు. అలా మొదటిసారి ఆయన తెర మీద కనిపించింది ప్రాణం ఖరీదు సినిమాలో. అలా మొదలైంది. ఆ తర్వాత జంధ్యాల గారు తీసినటువంటి సినిమాల్లో అడపాదడపా కనిపించేవాడు ఈయన. గుర్తుండిపోయే పాత్ర అంటే అమరజీవి అని అక్కినేని నాగేశ్వరరావు గారితో సినిమా తీశాడు జంధ్యాల గారు. ఆ అమరజీవి సినిమాలో శరత్ బాబు ఉండేటువంటి ఇంటికి పక్క పోర్షన్లో ఉండే ఫ్యామిలీ, ఆ కుటుంబ పెద్దగా కోట శ్రీనివాసరావు గారు కనిపిస్తాడు. అందులోనే ఆయన టిపికల్ మేనరిజమ్స్ ఇవన్నీ. అంటే కోట శ్రీనివాసరావు గారిలో ప్రతిభ ఏంటంటే, జనరల్గా స్టేజీ ఆర్టిస్ట్కి సినిమా నటనకి, అంటే స్టేజీ నటనకి సినిమా నటనకి మధ్య చాలా తేడా ఉంటుంది. ఈ గ్యాప్ని ఎలా చెరిపేసుకోవాలి అనేది ఎవరికి వాళ్ళు ఒక వ్యూహం రాసుకుంటారు. అలా ఈయన ఒక పద్ధతి ఎంచుకున్నాడు. తను రంగస్థలం మీద నేర్చుకున్నటువంటి విద్య వదిలిపెట్టకుండానే దాన్ని సినిమాకి ఎలా అడాప్ట్ చేయాలి అనేది కోట శ్రీనివాసరావు గారు. నిజానికి ఆయనకు ఆ విషయంలో నాగభూషణం గారు రోల్ మోడల్. నాగభూషణం, రావు గోపాలరావు గారు వీళ్ళందరూ రంగస్థలం నుంచి వెళ్ళిన వాళ్ళే. ఈ ప్రయాణంలో వాళ్ళు ఒక దారి చూపించారు ఈయనకి. ఆ మార్గంలో ఈయన ఇంకొంచెం వెసులుబాటు తీసుకుని వెళ్ళాడు. వెసులుబాటు తీసుకుని వెళ్ళటం అంటే ఆయన ప్రతి డైలాగులోనూ ఒక విరుపు ఉంటుంది. ఆ విరుపు చివర కొన్ని పదాలు ఆయన లాగి మాట్లాడుతూ ఉంటాడు. ఉదాహరణకి ఒక సినిమాలో, ఒక నందమూరి బాలకృష్ణ గారి సినిమాలో ఎండి అంటాడు ఆయన. ఆ ఎండి అని లాగటం ఏవండి అని రాసుంటాడు రచయిత. కానీ ఈయన దాన్ని అలా మాడ్యులేట్ చేసుకుని ప్రొనౌన్స్ చేయటం ద్వారా ఆడియన్స్ అటెన్షన్ని గ్రాప్ చేయటం. ఇలాంటి ఒక మేళవింపుతో వెళ్ళాడు ఆయన. ఆయన రంగస్థలాన్ని వదిలిపెట్టలేదు, రంగస్థల నటనని పక్కన పెట్టలేదు. దాన్ని సినిమాకి ఎలా అడాప్ట్ చేయాలో అలా అడాప్ట్ చేసి ఒక కొత్తదనాన్ని చూపించాడు అక్కడ. అలా ప్రతిఘటన అనే సినిమాలో నిజానికి ఆ క్యారెక్టర్ ఆయనకు రావటం వెనకాల పిఎల్ నారాయణ గారు ఉన్నారు.
పిఎల్ నారాయణ గారు కూడా ఈయనకి రంగస్థలం మీద సన్నిహితుడే. ఆయన టి కృష్ణ గారికి సన్నిహితుడే ఆ సినిమాకి సంబంధించి, రచయిత కూడా ఆయన. అలా ఈ ప్రతిఘటన సినిమాలో మంత్రి కాసయ్య పాత్ర ఎవరితో చేయించాలి అనుకున్నప్పుడు కోట శ్రీనివాసరావు గారితో చేయిస్తే బాగుంటుంది అనేది పిఎల్ నారాయణ గారి అభిప్రాయం. టి కృష్ణ గారిని పట్టుకొచ్చి ఒక సన్నివేశం ఈయనతో యాక్ట్ చేయించి చూపించాడు ఆయన. ఆయన సాటిస్ఫై అయిపోయి ఓకే చెప్పి టైం తీసుకున్నాడు. ఆ క్యారెక్టర్ అంటే తెలంగాణ మాండలికాన్ని అడాప్ట్ చేసుకుని చేసినటువంటి క్యారెక్టర్ అది, కాసయ్య పాత్ర. ఆ కాసయ్య, మంత్రి కాసయ్య పాత్రలో ఆయన ఒక్కసారి తెలుగు ఆడియన్స్ మొత్తాన్ని ఎవరి కోట అనేలా ఆలోచించేలా చేశాడు. చేసి ఇతను తెలంగాణ వాడా అని చాలామంది అనుకున్నారు కూడా. కానీ ఈయన రంగస్థలము, ఈ నేపథ్యం తెలిసిన వాళ్ళు చాలా బాగా చేశాడు అని అనుకున్నారు. ఆ విధంగా అక్కడి నుంచి మొదలైంది ఆయన, అంటే ఆడియన్స్లో ఒక స్టార్ ఇమేజ్ మొదలైంది కోట శ్రీనివాసరావుకి ప్రతిఘటన సినిమా నుంచి. అక్కడి నుంచి మొదలుపెట్టి ఆయన చేసినటువంటి జంజాల్ గారి డైరెక్షన్లో వచ్చిన అహనా పెళ్ళంటలో లక్ష్మీపతి పాత్ర, అది ఆయనకి విపరీతంగా పేరు తీసుకొచ్చింది ఆ క్యారెక్టర్. అలాగే క్రూడ్ విలని, క్రూయల్ విలని, కామెడీ విలని మూడింటిని మిక్స్ చేసి ఆయన గణేష్ అనే సినిమాలో చేసినటువంటి మంత్రి పాత్ర, ఆరోగ్య శాఖ మంత్రి. ఇలా ఆయన చేసిన ప్రతి సినిమాలోనూ 786లో ఒక విచిత్రమైన క్యారెక్టర్ చేశాడు ఆయన. విజయ్ బాపినీడు గారు అంటే ఖైదీ నంబర్ 786 చిరంజీవి గారి సినిమా. అలా విజయ్ బాపినీడు గారి సినిమాల్లో కోట శ్రీనివాసరావుకి కొన్ని టిపికల్ రోల్స్ ఇచ్చేవాడు ఆయన. నిజానికి నూతన్ ప్రసాద్తో చేయించుకునేవాడు. ఆ తర్వాత నూతన్ ప్రసాద్ నుంచి కోట వైపు షిఫ్ట్ అయ్యాడు ఆయన. ఇలా కోట వైపు షిఫ్ట్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు డైరెక్టర్లు. అలా నెమ్మదిగా ఆయన బిజీ అయిపోయి రోజుకి 18 గంటలు కూడా పని చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే 5-6 సినిమాల్లో 5-6 సినిమాలకు సంబంధించిన సన్నివేశాలు ఒకే రోజు, అక్కడొక 2 గంటలు, ఇక్కడో 2 గంటలు అలా చేసుకుంటూ వెళ్ళిపోయేవాడు ఆయన. ఆయనే ఒక మాట చెప్పేవాడు, చాలా ఇంటర్వ్యూల్లో కూడా చెప్పాడు ఆయన, టైం వస్తే టైం ఉండదు అని. కరెక్టే. అలా ఆయనకి ఒక టైంలో టైం వచ్చింది, ఆయనకు టైం లేకుండా పోయింది. ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు సార్, ఏదో ట్రైన్లో సీటు దొరకకపోయినా వాష్రూమ్స్ దగ్గర అక్కడిక్కడ ఉండి పేపర్ ఒకటి అంటే ఆయనే కాదు, ఆ టైంలో రంగస్థలం మీద నాటక రచయితలు కూడా, యండమూరి వీరేంద్రనాథ్ గారితో ఈయనకి మంచి సాన్నిహిత్యం ఉంది. ఆయన నాటకాలు కూడా ఆడేవాడు ఈయన. అలాగే పరుచూరి వారి నాటకాలు ఆడేవాడు. ఇలా ఇది అది అని కాదు, అంటే రంగస్థలం మీద ఏ నాటకం పాపులర్ అయితే దాన్ని వీళ్ళ సమాజం ఆడుతూ ఉండేది. అలా రంగస్థలంతో ఒక రెగ్యులర్ అటాచ్మెంట్లో ఉండేవాడు ఈయన. బ్యాంక్ ఎంప్లాయ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఈయన పనిచేసేవారు. అలాగే విజయవాడ పడమట బ్రాంచ్లో కూడా పనిచేశాడు ఈయన. నందిగామలో పనిచేశాడు. ఇలా చాలా చోట్ల పనిచేశాడు ఆయన. చాలా ఊళ్ళతో అనుబంధం ఉంది. ఓకే. ఈ అనుబంధం ఉండటము, ఉద్యోగం చేసుకుంటూనే నటనను కూడా కొనసాగించేవాడు, రంగస్థల నటనను. ఈ ప్రయాణంలో ఆయన అనుకోకుండా తన సన్నిహితులు సినిమా రంగ ప్రవేశం చేయటం ద్వారా ఈయన కూడా సినిమాల వైపు కదిలాడు. ప్రతిఘటన వరకు ఆయన మధ్యలో నేను ఇందాక చెప్పిన అమరజీవి ఇలాంటి సినిమాల్లో నటించినా కానీ ఆయన ఉద్యోగాన్ని వదిలిపెట్టలేదు. ప్రతిఘటన తర్వాత ఆయనకి ఉద్యోగం చేసే వెసులుబాటు సినిమా ఇవ్వలేదు. దాంతో రిజైన్ చేసి షిఫ్ట్ అయిపోయాడు ఆయన మెడ్రాస్కి. ఆయన బ్లెండ్ ఎలా ఉంటుందంటే, డైరెక్టర్ మూడ్ ఏమిటి, డైరెక్టర్ ఏం ఆశిస్తున్నాడు ఆ క్యారెక్టర్ నుంచి అనేది ప్రధానంగా పట్టుకునేవాడు. పట్టుకొని దాన్ని 100% ప్రజెంట్ చేయడానికి తను ఏం చేయాలో అది చేసేవాడు. ఇది డైరెక్టర్ల దగ్గర నుంచి వాళ్ళ మూడ్ తెలుసుకోవటానికి చాలా ప్రయత్నం చేసేవాడు ఆయన. రామ్ గోపాల్ వర్మ గారి శివ సినిమాలో ఆయనతో ఒక క్యారెక్టర్ చేయించారు, కీలక పాత్రే, కానీ ఒకరోజే షూట్ అది. ఆయన మెడ్రాస్లో ఉన్నాడు అప్పుడు, సినిమా ఇక్కడ షూట్ అయింది. మెడ్రాస్లో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్ళి ఇన్ని అప్రోచ్ అయ్యి, కోటగారు ఒకరోజు క్యారెక్టర్ మీది హైదరాబాద్ రావాల్సి ఉంటుంది, రామ్ గోపాల్ వర్మ
డైరెక్టర్, ఆయనకు మొదటి సినిమా, ఆయన ఈరోజు కలుస్తాడు మిమ్మల్ని అని చెప్పి చెప్తే సరే అన్నాడు. ఆయన ఒక స్టూడియో ఫ్లోర్లోనే కలిశాడు ఈయన. వెళ్ళి కలిసి ఒకరోజు క్యారెక్టర్ అనే చెప్పాడు ఈయన కూడా. చెప్పి మీరు క్యాజువల్గా వచ్చేయండి, మార్నింగ్ వచ్చేయండి, ఈవినింగ్ కల్లా పంపించేస్తాం మిమ్మల్ని అని చెప్పేసి వచ్చేసాడు ఈయన. ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత చాలా క్యాజువల్గా, అంటే ఆయన ఏదో చెవిలో ఏదో తిప్పుకుంటూ డైలాగు తెలుసుకోవటం కోసం ఎవడా శివాట అని డైలాగు, ఆడు కుర్రాళ్ళందరూ ఆడు వెనకాల వెళ్ళిపోతున్నారు అని రఘువరంతో అనాలి. అది ఈయన డైలాగ్ అంటే డైలాగ్ని తను వంట పట్టించుకోవడం కోసం చెబుతూ చెవిలో ఏదో పెట్టి తిప్పుతూ అన్నాడట. ఇలాగే చేయండి మీరు అని చెప్పాడు ఆయన. అలాగే మళ్ళీ చెప్పాడు ఆయన. ఓకే, షార్ట్ ఓకే అన్నట్టు ఈయన వర్మ. అది షూట్ అవుతోందనే విషయం కూడా ఈయనకు తెలియదు. అట్లా చేయించుకున్న తర్వాత వర్మ గారికి కోట అంటే ఏమిటో, కోట అంటే వర్మ గారు ఏమిటో కోట గారికి ఇద్దరికీ అర్థమైపోయింది. ఆ తర్వాత వాళ్ళ ప్రయాణం గాయం సినిమాలో చేసిన క్యారెక్టరు, ఆ తర్వాత సర్కార్లో అమితాబ్ కాంబినేషన్లో సీన్స్ ఉంటాయి, ఈయనతో ఆ క్యారెక్టర్ కూడా చేయించాడు ఆయన. కోట శ్రీనివాసరావు గారి మీద చాలా కాన్ఫిడెన్స్ ఉండేది. అలా కొత్త తరం డైరెక్టర్లతో కూడా అకామిడేట్ అయిపోయాడు ఆయన. అంటే డైరెక్టర్లు ఏం కోరుకుంటున్నారు, కొంతమంది డైరెక్టర్లు ఓవర్ డ్రామటైజేషన్ కోరుకుంటారు. ఈయన వాళ్ళ సినిమాల్లో ఓవర్ డ్రామటైజ్ అయిపోయి కనిపిస్తాడు. వర్మ లాంటి సినిమాల్లో, అంటే వర్మ లాంటి దర్శకుల దగ్గర వాళ్ళకి ఎలా కావాలో అలాగే ఉంటాడు. చాలా సెటిల్డ్ పెర్ఫార్మెన్సు, చాలా న్యాచురల్గా అలా ఉంటుంది. ఒక్కొక్క డైరెక్టర్ సినిమాలో కోట శ్రీనివాసరావు గారు ఒక్కోలా కనిపిస్తాడు. దానికి కారణం ఏంటంటే ఆ డైరెక్టర్ ఏం ఆశిస్తున్నాడో తెలుసుకుని దాన్ని 100% డెలివరీ చేసే లక్షణం ఉండటం. అందుకని కోట శ్రీనివాసరావు గుర్తుండిపోయేటువంటి నటుడు తెలుగు సినిమా పరిశ్రమలో. అటువంటి, అంటే అంతకు ముందు కూడా ఉన్నారు. రంగస్థలం నుంచి వచ్చిన వాళ్ళల్లో ఆ డెడికేషన్ ఉండేది. నాగభూషణం గారు ఆయనకి ఇచ్చిన డైలాగ్ని ఆయన తన పద్ధతిలో అడాప్ట్ చేసుకుని చెప్పేవాడు తప్ప యాజ్ ఇట్ ఈజ్గా రైటర్ రాసిన డైలాగుని బట్టి చెప్పడం అనే పద్ధతి కాదు అనేది స్టేజ్ నుంచి వచ్చినటువంటి లక్షణం ఆయనకి. కోట శ్రీనివాసరావు గారిలో కూడా అది ఉండేది. ఆయన కూడా రైటర్ రాసిన డైలాగ్ని యాజ్ ఇట్ ఈజ్గా బట్టి చెప్పడం అనే ప్రోగ్రాం కాదు. ఆ డైలాగ్ జిస్ట్ని అర్థం చేసుకుని దానిని వేడకుండా తన పద్ధతిలో చెప్పడం. ఆయన మండలాధీశుడు అనే సినిమాలో ఎన్టీ రామారావు గారి క్యారెక్టర్ చేశాడు. ఎన్టీఆర్ని ఇమిటేట్ చేయటమా, లేదు తన ముద్ర చెరిగిపోయేలాగా, అలా చేస్తే తన ముద్ర చెరిగిపోతుంది కాబట్టి ఆయన తన ముద్ర చెడకుండా ఎన్టీఆర్ లాగా కనిపించేలాగా రెండింటిని కలిపి ఆ క్యారెక్టర్లో నటించాడు ఆయన. ఆ టైంలో కృష్ణ గారి కాంపౌండ్ నుంచి దాదాపు ఎన్టీఆర్కి వ్యతిరేకంగా 60 సినిమాలు వచ్చాయి. విభిన్నమైనటువంటి నటులు నటించారు దానిలో. అయితే వీళ్ళందరిలోకి ఎక్కువ ప్రభావం వేసిన నటుడు కోట శ్రీనివాసరావు. అంటే మండలాధీశుడు సినిమాలో ఎన్టీఆర్ లాగా అనిపిస్తాడు కానీ కోట కూడా కనిపిస్తాడు. అదే అట్లా బ్లెండ్ చేసుకుంటూ వెళ్ళాడు ఆయన. తన ముద్ర కోల్పోలే. ఆ సందర్భంగా కొంత సఫర్ అయ్యాడు కూడా. అదే ఏదో ఇష్యూస్ వచ్చాయంట కదా సార్ ఆయన కెరీర్లో. ఏంటి ఒడిదుడుకులు ఏంటి? ఒడిదుడుకులు ఏం లేవండి. మండలాధీశుడు చేసినప్పుడు కొంచెం ఆయన రామారావు గారి అభిమానులతోనూ తెలుగుదేశం క్యాడర్తోనూ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. విజయవాడ రైల్వే స్టేషన్లో ఆయన్ని కొట్టారు తెలుగుదేశం అభిమానులు. అంటే ఎన్టీఆర్ గారు ట్రైన్ ఎక్కుతూ ఉన్నారు, ఈయన అదే ట్రైన్లో దిగాడు. ఆయన్ని ట్రైన్ ఎక్కించడం కోసం వచ్చినటువంటి అభిమానులకి ఈయన కనిపించాడు ట్రైన్ మూవ్ అయిపోయిన తర్వాత విజయవాడ రైల్వే స్టేషన్లో. వెంటనే అదిగో కోట అని చెప్పి వెళ్ళి దాడి చేశారు. ఈ దాడి జరిగిన తర్వాత ఆయన ఒకసారి ఎయిర్పోర్ట్లో రామారావు గారిని కలిశాడు. ఆయన ఉన్నారు అక్కడ అని తెలిసి వెళ్ళి కలిసి ఇది పరిస్థితి అని చెబితే
ఆయన చాలా లైట్గా తీసుకుని నువ్వు నటుడివి ఏది ఇచ్చినా చేయాలి కదా, నీ బాధ్యత నువ్వు నిర్వహించావు, బాగా చేసావు అనేది నాకున్న రిపోర్టు అని అభినందించట ఆయన. రామారావు గారు. ఆ తర్వాత అది పోయింది. అదే టైంలో కోట్ల శ్రీనివాసరావుని తమ సినిమాల్లో పెట్టుకుంటే ఆయన ఏమన్నా ఫీల్ అవుతారేమో అని 1 year పాటు దూరం పెట్టారు. ఏది ఎన్టీఆర్ కాంపౌండ్కి చెందినటువంటి నిర్మాతలు దేవివర ప్రసాద్ గారు, వెంకటరత్నం గారు, వీళ్ళు ఈ బ్యాచ్ తీసేటువంటి సినిమాల్లో కోటకి క్యారెక్టర్లు లేవు. అలాగే నందమూరి బాలకృష్ణ గారితో తీసే సినిమాల్లో కూడా ఈయనకి క్యారెక్టర్లు ఉండేవి కాదు. తర్వాత మొదలైంది భార్గవరాముడు, వీటిలో చేశాడు ఆయన. ఇంకా తర్వాత అది మరుగున పడిపోయింది, ఎవరు పట్టించుకోవటం మానేశారు. అలా కొనసాగాడు ఆయన. ఆయనకి ఆ తర్వాత అంటే మండలాధీశుడు, తెలుగుదేశం పార్టీతో ఘర్షణ, నిజానికి కృష్ణ గారితో ఆ సినిమా ఎందుకు తీయాలి అని అడిగాడట ఈయన. లేదు తీస్తున్నాం మనం, మీరు చేస్తున్నారు, చేయండి, ఏం పర్లేదు, ఏదైనా జరిగితే నేను చూసుకుంటాను. అలా ఆ సంవత్సరం పాటు ఆయనకు సినిమాలు లేని టైంలో కృష్ణ గారి సినిమాలు అన్నిట్లోనూ ఆయనకి ఈయనే చెప్పి క్యారెక్టర్లు వేయించేవాడు. అలా నడిచిపోయింది ఆయన నటనా జీవితం. ఆ తర్వాత తిరిగి ఆయన్ని మళ్ళీ ఒకసారి కాంట్రవర్సీలోకి తీసుకొచ్చింది ఈ పరభాష నటుల గొడవ. మా ఎలక్షన్ టైంలోనా? మా ఎలక్షన్ టైంలో ప్రకాష్ రాజ్తో ఘర్షణ ఉంది. ప్రకాష్ రాజ్తో ఘర్షణ నిజానికి మా ఎలక్షన్ టైం కాదు, అంతకంటే ముందు నుంచే ఉంది.